హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను డాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నాను. రెసిపీ మీతో కూడా షేర్ చేసేస్తాను, వచ్చేసేయండి. పన్నీర్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. అసలు ఈ రోజుల్లో బయటికి వెళ్ళి మంచి రెస్టారెంట్లో ఏదైనా ఫుడ్ తినాలంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఈ మధ్య రైడ్స్ చాలా జరుగుతున్నాయి. అసలు మంచి ఫుడ్ అయితే ఎవ్వరూ పెట్టట్లేదు, అంతా స్టోరేజ్ ఫుడ్డే పెడుతున్నారు. సో జాగ్రత్త అండి. వీలైనంత వరకు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి బటర్ లేదా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులోకి నేను పసుపు, కారం, ఉప్పు వేసి ఫ్రై చేస్తున్నాను. సో దట్ మనం కర్రీలో తినేటప్పుడు పన్నీర్ కూడా కొంచెం స్పైసీగా బాగా ఉంటుంది. పన్నీర్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా దోరగా వేయించుకోవాలి. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి. సో ఇప్పుడు ఈ పన్నీర్ని పక్కకు తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాం. హోల్ గరం మసాలాకి స్పైసెస్ అన్నీ వేసేసి ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసి ఆనియన్స్ అనేది మెత్తగా ఫ్రై అయిపోవాలి. సో మూత పెట్టేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. 2 మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేస్తే తొందరగా మగ్గిపోతాయి. సో ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి చీలకలు కూడా వేసేసి ఫ్రై చేసేసుకుందాం. 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ కూడా వేసేసి టొమాటోను కూడా బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం, ధనియా పౌడర్, జీలకర్ర పొడి, పసుపు, మీ రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మసాలా అంతా కుక్ అవనిద్దాం. 5 మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో. సో మసాలా అనేది బాగా కుక్ అయిందనమాట. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు డ్రై రోస్ట్ చేసుకున్న కాజు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నేను చూపిస్తున్నట్టు కస్తూరి మేతిని ఇలా రబ్ చేసేసి వేసేద్దాం. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ దాకా బటర్ అనేది యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాం. కర్రీ అయ్యే లోపల కర్రీలో కాంబినేషన్గా మనము చపాతీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ కర్రీలోకి చపాతీనే కాదండి, పూరి అయినా బగారా రైస్ అయినా ఏదైనా చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన మసాలాతో ఒకసారి కాజు కర్రీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. 5 మినిట్స్ తర్వాత చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. అంతేనండి, డాబా స్టైల్లో కాజు పన్నీర్ మసాలా కర్రీ. వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.